నమస్తే. వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. నిజంగా వ్యవస్థలని ఎలా మేనేజ్ చేయాలి అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి తెలుస్తుంది. వాస్తవానికి వ్యవస్థలపైన కొంత అపనమ్మకాన్ని కూడా క్రియేట్ చేస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చెప్పుకోవచ్చు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే వైఎస్ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి మరి సాక్ష్యాధారాలు కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ ఎవరెవరు ఎవరికి ఫోన్ చేశారు, ఏ టైంలో ఫోన్ చేశారు, అసలుకి వాళ్ళ నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఏదైతే ఉందో అది మీడియాకి రాకముందే బయట వ్యక్తులకి ఎలా వెళ్ళింది, అది సహజ మరణం అని చెప్పి చెప్పడం, దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాయడం, ఇలాంటివన్నీ రాసిన తర్వాత ఆ యొక్క సాక్షి పత్రిక లేదా సాక్షి ఛానల్ మాత్రమే ఇప్పటిదాకా ఉన్నాయి. కానీ ఆ ప్లేస్లో ఏ ఒక్కరున్నా సరే ఖచ్చితంగా అప్పటికప్పుడు తుడుచుకు పెట్టుకుపోయేటోళ్ళు అని చెప్పేసి నిన్న సునీత గారు వాపోతున్నారు. సిబిఐ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా వైఎస్ సునీత గారు చేసి వాటి యొక్క ఆధారాలన్నీ కూడా తీసుకెళ్లి ట్రయల్ కోర్టుకు సబ్మిట్ చేస్తే అక్కడ కూడా వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ సునీత గారు చేసినటువంటి యొక్క ఎంక్వైరీ ఏదైతే ఉందో, ఈ యొక్క విచారణ ఏదైతే ఉందో అన్నీ తీసుకొచ్చి కరెక్ట్గా 3వ తరగతి 4వ తరగతి చదువుకునే పిల్లవాడి ముందు పెట్టిన ఎవరు హంతకులు, హత్య ఎందుకు జరిగింది, ఎవరు లబ్ధి పొందారు అని చెప్పమంటే చాలా చాక్లెట్ పొట్లం విడిచినట్టుగా విడమర్చి చెప్పొచ్చు 3వ తరగతి లేదా 4వ తరగతి చదువుకునే పిల్లవాడు. ఇది సిబిఐకి అర్థం కావట్లేదంటే అర్థమైనా అర్థం కానట్టేమైనా నటిస్తున్నారా అని చెప్పేసి కొంత విచారిస్తున్నారు. అయితే దాదాపు 7 ఏళ్ళు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క హత్య గాయించి ఇప్పటిదాకా అయిన తర్వాత కూడా దాదాపు 6 అనుమానాస్పద మృతులు కూడా ఉన్నారు. వారు ఎందుకు చనిపోయారో కూడా తెలియదు. వాళ్ళపైన కూడా ఎంక్వైరీ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు పూర్తిగా సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో, ఇక సుప్రీంకోర్టుకి సంబంధించి సిబిఐ గతంలోనే ఒకసారి మేము ఎంక్వైరీ చేయాల్సింది ఇంకేమీ లేదు అని చెప్పి గతంలోనే చెప్పడం, అప్పుడు ఎందుకు అని చెప్పి అడిగితే మీరు ఇచ్చినటువంటి టైంలో మేము విచారించింది ఇంతవరకే అని చెప్పి చెప్పడం, దాని తర్వాత మళ్ళీ ట్రయల్ కోర్టు వేసి మళ్ళీ విచారించండి, ఖచ్చితంగా ఈసారి టైం పీరియడ్ అంటూ ఏమీ లేదన్న తర్వాత కూడా కరెక్ట్గా నెలల లోపలనే ఇది ఒక తుది దశకు వచ్చేసి ఇంకా మేము మళ్ళీ ఎంక్వైరీ చేస్తానికి ఇంకేదీ లేదని చెప్పేసి అనడం, ఇవన్నీ చూస్తుంటే వ్యవస్థలు ఎలా మేనేజ్ అవుతున్నాయి, ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనే దానిపైన చాలా స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతుంది. వాస్తవానికి వైఎస్ సునీత గారు ప్రతి ఒక్క ఆధారాలు కూడా తీసుకొచ్చి బయట పెడుతున్నారు. అటు ఫోన్ కాల్స్ కావచ్చు, కిరణ్ యాదవ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ కావచ్చు, అర్జున్ రెడ్డికి వచ్చినటువంటి ఫోన్ కాల్ కావచ్చు, వీళ్ళ మధ్యన జరిగినటువంటి మెసేజ్లు కావచ్చు, వీటిపైన ఎంక్వైరీ చేయండి అంటే ఓన్లీ అక్కడ వరకే ఎంక్వైరీ చేయండి, దాని తర్వాత ఇంకేది చేయొద్దని చెప్పి కోర్టుల నుంచే వచ్చినటువంటి ఒక తీర్పులు ఏవైతే ఉన్నాయో వీటిని చూసి నిజంగా వ్యవస్థలు ఎలా మేనేజ్ అవుతున్నాయని చెప్పేసి అర్థమవుతుంది. అయితే కనీసం అవినాష్ రెడ్డినైనా సరే అరెస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా వ్యవస్థలపైన కొంత నమ్మకం కలిగేది. ఇంత స్పష్టంగా అవినాష్ రెడ్డి పార్లమెంటు సీటు గురించే ఇదంతా జరిగింది అని చెప్పి తెలిసిన తర్వాత ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన ఎక్కువగా లాగొద్దు, సిబిఐకి వద్దు అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో సిబిఐని కోరింది జగన్మోహన్ రెడ్డి. తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోగానే సిబిఐ అక్కర్లేదు, ఒకవేళ సిబిఐని పిలిపిస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, లేదా అవినాష్ రెడ్డి మీద ఏదైనా ఎంక్వైరీ జరిగితే అవినాష్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి అటు కేంద్రంలో ఉండేటువంటి ఒక నేషనల్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సిబిఐకి ఎటువంటి విచారణ వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనడం, ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడని చెప్పేసి చాలా స్పష్టంగా సునీత గారితో మాట్లాడడం, అప్పటికి వినకుండా ఆ రాష్ట్రంలో ఉంటే ఖచ్చితంగా సరైనటువంటి ఒక న్యాయం జరగదని చెప్పి తెలంగాణకు షిఫ్ట్ చేసుకోవడం, తెలంగాణకు వచ్చిన తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి వైఎస్ సునీత గారు అదేవిధంగా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆవిడ భర్త అయినటువంటి ఒక తనపైనే అంటే సొంత తండ్రిని మీరే చంపుకున్నారని చెప్పేసి ఒక కేసు నమోదు చేయడం, అప్పుడు విచారిస్తున్నటువంటి ఒక సిబిఐ అధికారి ఎవరైతే ఉన్నారో రామ్ సింగ్ గారు వారిపైన కూడా కేసులు పెట్టడం, వారిని కూడా ఇబ్బందులు పెట్టడం, అవే కాకుండా సొంత సాక్షి మీడియాలో మనం చూసుకుంటే సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారు ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన మరణించిన, ఆయన పైన ఒక ముస్లిం యువతితో ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయని,
వారిద్దరికి ఒక బాబు ఉన్నాడని, రేపొద్దున ఆ బాబు పెరిగి పెద్ద అయితే పార్లమెంటు సీటుకో లేకపోతే ఆస్తులకో ఏమన్నా సరే ఖచ్చితంగా అడ్డపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, అందుకనే సొంత కూతురు వైఎస్ సునీత గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వీరిద్దరే ఆయన హత్య చేసి ఉంటారని చెప్పేసి ఇలా ఎన్నోసార్లు మనం చూస్తూ వస్తున్నాం. ఆ యొక్క వార్తలు అనేది సాక్షి సొంత వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ గురించే ఆ వార్తలు రాయడం. గతంలో మనం కూడా చూసుకుంటే భారతిరెడ్డి గారు చాలాసార్లు అన్నారు, ఏ వార్త అయినా సరే సాక్షిలో ప్రచురించే ముందు 100 సార్లు మేము ఆలోచించే దాన్ని ప్రచురిస్తాము అని చెప్పి. అంటే ఒక ప్రణాళికాబద్ధంగానే వైఎస్ వివేకానందరెడ్డి గారు మరణించినా సరే ఆయన పైన తప్పుడు ఆరోపణలు చేస్తానికి 100 సార్లు ఆలోచించారనుకోవాలా. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య గావించిన తర్వాత ఈ యొక్క న్యూస్ ఏదైతే సాక్షి పత్రికలో కావచ్చు, మీడియాలో కావచ్చు ప్రచురించే ముందు దాదాపు 5 నుంచి 6 సార్లు నెమాని భాస్కర్ గారు అని చెప్పేసి ఎవరైతే సాక్షికి సంబంధించినటువంటి ఒక అధికారి ఎవరైతే ఉంటారో ఉద్యోగి, ఆయన భారతిరెడ్డి గారికి 5 నుంచి 6 సార్లు ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ వార్త గురించి ఎలా వెయ్యాలి అని చెప్పేసి అడిగి మరీ వేశారంట. అంటే అప్పుడు కూడా ఒక 100 సార్లు ఆలోచించుకొని ఇది సహజ మరణం, గుండెపోటు అని చెప్పి ఫస్ట్ ప్రచురించారా? మళ్ళీ 100 సార్లు ఆలోచించుకొని సాయంత్రానికి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి తీసుకొచ్చారా? సో దీనిపైన కూడా ఎంక్వైరీ జరగాల్సి ఉంది. దీనిపైన కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా టీడీపీకి సంబంధించిన పార్టీ కావచ్చు, మరో కేసు ఖచ్చితంగా వెయ్యాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఆ రోజుల్లో నిజంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఆ రోజు సీరియస్గా తీసుకొని ఉంటే మధ్యలో 2019 నుంచి 24 దాకా వైసీపీ అనేది వచ్చుండేది కాదు. కొంత తండ్రి లేకపోవడం, తర్వాత చిన్న ఆయన్ని కోల్పోయాడని చెప్పేసి అనుకోవడం, దాని తర్వాత తల్లి చెల్లి చేసిన పాదయాత్రలు కావచ్చు, ఇవన్నిటితో పాటు కోడికత్తి అనే డ్రామా ఆడడం, వీటన్నిటి వల్ల నిజంగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకోలేదు. కానీ అదే నారాసుర రక్త చరిత్ర గురించి నిజంగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకొని ఉంటే నిజంగా ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి అయిపోయి ఉండేది. కానీ ఒక్క చిన్న పొరపాటు వల్ల ఏముందిలే అని చెప్పేసి అనుకోవడం వల్ల ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు అటు సునీత గారికి సంబంధించి కావచ్చు, ఇటు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా ఆ టైంలో మనం చూసుకుంటే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, బీటెక్ రవి కావచ్చు, వీళ్ళ నలుగురే చేశారు ఇదంతా అని చెప్పి రాయడం కావచ్చు, వీటిపైన ఖచ్చితంగా ఇప్పుడు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యవస్థలు మేనేజ్ చేసే వాళ్ళని తల దించేటువంటి ప్రయత్నం నిజంగా కూటమి ప్రభుత్వం చేయబోతుందా? నిజంగా సునీత గారికి అండగా చంద్రబాబు నాయుడు గారు ఉండబోతున్నారా? గతంలోనే 2 నుంచి 3 సార్లు సునీత గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కానీ ఇప్పుడు వచ్చిన తీర్పు ఏదైతే ఉందో, ఇంకా ఇప్పటికీ కూడా సునీత గారు చెప్తుంది ఏంటి అంటే, నేను నా న్యాయ పోరాటాన్ని ఆపను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని, భారతిరెడ్డి గారిని విచారించాల్సిందే, ఖచ్చితంగా ఈ కేసు ఇంకా ముందుకు తీసుకెళ్తానే తప్ప నేను ఎక్కడ ఆగను అని చెప్పేసి అని నిజంగా సునీత గారు మాట్లాడుతూ వస్తున్నారు. సో ఆవిడికి చేయూతనిస్తానికి అటు చంద్రబాబు నాయుడు గారి పైన, టీడీపీ పార్టీ పైన పడినటువంటి ఒక బురద కావచ్చు, రక్తపు మరకలు కావచ్చు, వీటిని కడుక్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారా? ఇక జగన్ విచారణ తప్పదా? భారతిరెడ్డి గారిని విచారించాల్సిందేనా? సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ మూతపడాల్సిందేనా? వాస్తవానికి నెమాని భాస్కర్ 5 సార్లు ఎందుకు ఫోన్ చేశాడు? ముందు గుండెపోటు అని చెప్పినటువంటి ఒక సాక్షి, తర్వాత నారాసుర రక్త చరిత్రనే ఎలా చెప్పింది, దాని తర్వాత సొంత కూతురు అల్లుడే ఎలా చంపారని చెప్పి ఎలా రాసింది, తర్వాత తనకున్న అక్రమ సంబంధాలని చెప్పేసి ఆ బాబును మళ్ళీ సీఎంఓ ఆఫీస్కి పిలిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో పిలిపించుకున్నాడు? నిన్న మనం చూసుకుంటే సునీత గారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, నిజంగా చాలా చిన్న పిల్లలకి కూడా ఎవరు హంతకులు అని చెప్పొచ్చు. అటువంటిది కనీసం అవినాష్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకోకుండా ఇలాంటి తీర్పు ఇప్పుడు రావడంతో అందరి మైండ్లలో కూడా ఉన్నది ఒకటి ఏంటంటే, వ్యవస్థల పైన నమ్మకాలు కోల్పోతున్నారు. ఖచ్చితంగా సునీత గారికి తగు న్యాయం జరగాలని నిజంగా ఆవిడ పోరాటానికి ఒక సెల్యూట్ కొడుతూ, ఖచ్చితంగా ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అన్నందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోతున్నారా, రంగంలో దిగబోతున్నారా? ఇక జగన్ అరెస్ట్ కావచ్చు, భారతీయ విచారణ కావచ్చు, ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పేసి అనుకోవాలా? సో ఎలా చూడాలి? సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.